షట్టర్ గురించి టాపిక్ అనగానే మనలో చాలా మంది షట్టర్ అంటే మాకేంటో తెలుసులేవా అని కూడా అనుకుంటారు. కానీ ఈ రోజు నేను చెప్పబోయే టిప్ గోల్డెన్ టిప్గా కూడా పనిచేస్తుంది మీకు. ఏ గురు వచ్చావా? వచ్చేసా. షట్టర్ అంటే ఏంటో చెప్పవా? షట్టర్ అంటే ఏంటి? మీ ఎఫ్హెచ్ఆర్ ప్రాబ్లం క్లియర్ అయిందా? క్లియర్ అయింది. షట్టర్ అంటే ఏంటో చెప్పవా? నాకు మా వాళ్ళకి చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి. నువ్వేమనుకోకు, నాకు ప్రోగ్రామ్ ఉంది వెళ్ళాలి. నువ్వు వెళ్ళగా మా వాళ్ళకి చెప్తావు కదా, వీడియో ఎలాగో యూట్యూబ్లో పెడతావు కదా, నేను చూసి నేర్చుకుంటా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసావా? మరి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసేసాను. ఓకేనా? బాయ్. ఇవాళ టాపిక్ వచ్చి షట్టర్ అంటే ఏంటి. మన కెమెరాలో ఉన్న షట్టర్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యే టైంనే షట్టర్ స్పీడ్ అంటారు. దాన్ని సెకండ్స్లో కూడా మెజర్ చేస్తారు. అంటే చెప్పాలంటే మన కెమెరాల్లో నా కెమెరా సెకండ్స్కి ఇన్ని స్నాప్స్ వస్తున్నాయి అని అంటాం కదా, అలా అనమాట. షట్టర్ గురించి టాపిక్ అనగానే మనలో చాలా మంది షట్టర్ అంటే ఏంటో మాకు తెలుసులేవా అని కూడా అంటారు. కానీ ఈరోజు నేను చెప్పబోయే టిప్పు గోల్డెన్ టిప్ లాంటి. లెన్స్ ఫోకల్ లెంత్ గురించి ఎంతమందికి తెలుసు? ఎప్పుడైనా సరే షట్టర్ స్పీడ్ అనేది మనం పెట్టే లెన్స్ ఫోకల్ లెంత్ని బట్టి షట్టర్ స్పీడ్ మెయింటెనెన్స్ చేసుకోవాలి. తెలిసిన వాళ్ళ గురించి కాకుండా తెలియని వాళ్ళ గురించి ఇంకా క్లియర్గా చెప్తాను. మనలో చాలా మంది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ 50mm 85 ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాటిని ఉదాహరించి చెప్తే మన వాళ్ళకి చాలా బాగా క్లియర్గా అర్థమవుతుందని నా ఒపీనియన్. మన కెమెరాకి 50mm లెన్స్ యూజ్ చేసినప్పుడు షట్టర్ అనేది 50కి తగ్గకూడదు. 1/50కి తగ్గకుండా మెయింటైన్ చేసుకుంటే మంచి ఫొటోస్ వస్తాయి. అలాగే 85mm లెన్స్ వాడినప్పుడు షట్టర్ అనేది 100 మించి తక్కువ ఉండకూడదు. మళ్ళీ కొంతమందికి డౌట్ రావచ్చు, దానికన్నా తక్కువ, నువ్వు చెప్పిన దానికన్నా తక్కువ పెడితే ఏమవుతుంది అని. అది కూడా క్లారిఫై చేస్తా. మనం కెమెరాకి పెట్టే లెన్స్ ఫోకల్ లెంత్ కన్నా షట్టర్ తక్కువగా ఉంటే మీ ఫోటో బ్లర్ అవుతుంది. నేను చెప్పే షట్టర్ కన్నా మీరు తక్కువ పెట్టి తీస్తే మీ చేతితో తీసే కెమెరా చిన్నగా కదిలినా సరే చాలా ఎక్కువ బ్లర్ కనిపిస్తుంది. కావాలంటే మీరు టెస్ట్ చేసి చూడండి. అలాంటప్పుడు లో షట్టర్ ఎందుకు ఇచ్చాడు అని మీ డౌట్ అయితే కనుక లో షట్టర్ తీసుకోవచ్చు. అది ఎప్పుడంటే మీరు బాగా నైట్ టైం లో లైట్లో తీయాలి ఫోటోలు అనుకున్నప్పుడు ట్రైపాడ్ యూజ్ చేసి 1/10, 1/20, 1/30లో కూడా మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే నైట్ లైట్లో షూట్ చేస్తున్నప్పుడు ట్రైపాడ్కి మనం కెమెరా పెట్టి లో షట్టర్ పెట్టుకుని పర్సన్ ఏదైనా స్టిల్ పెట్టిస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో లైట్ ఎఫెక్ట్ తీస్తాం కదా, అలాంటి షాట్లకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ ట్రైపాడ్ మ్యాండేటరీ. షట్టర్ అనేది ఎప్పుడు ఎలా వాడాలి అంటే, ఎక్కువ షట్టర్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మీరు స్పోర్ట్స్ ఫొటోస్ తీసినప్పుడు, అలాగే ఒక రన్నింగ్ చేస్తున్న పర్సన్ ఫోటో తీయాలనుకున్నప్పుడు, వెడ్డింగ్లో అయితే తలంబ్రాలు పోస్తున్నప్పుడు, సంగీత్ జరుగుతున్నప్పుడు డాన్స్ చేస్తారు కదా, ఆ డాన్సింగ్ చేసినప్పుడు హ్యాండ్ అనేది బ్లర్ అవ్వకుండా ఉండడం కోసం ఎక్కువ షట్టర్ అనేది పెట్టి ఫొటోస్ తీయచ్చు. అలాగే పెళ్లిళ్ళ టైంలో చలమూరలకు వెళ్తారు కదా, అదే పానకాలు పట్టుకుని చలమూరలకు వెళ్ళినప్పుడు వాకింగ్ స్టిల్స్ ఉంటాయి. పెళ్లి కొడుకు దావని, వాళ్ళ తండ్రి గారి దావని, వాళ్ళ అమ్మగారిది కానీ వాకింగ్ స్టిల్స్ ఉంటాయి. ఆ వాకింగ్ స్టిల్స్ తీద్దాం అనుకున్నప్పుడు షట్టర్ ఎక్కువ పెట్టుకుని తీసుకుంటే మంచి ఫొటోస్ వస్తాయి. మరి లో షట్టర్ ఎప్పుడు వాడాలి? లో షట్టర్ ఎప్పుడంటే ఒక వాటర్ ఫాల్ దగ్గర మీరు వాటర్ని ఫోటో తీయాలనుకున్నప్పుడు, ఆ వాటర్ సిల్కీగా కావాలనుకున్నప్పుడు లో షట్టర్ యూజ్ చేయొచ్చు. నైట్ టైం లో లైట్లో మీరు క్యాప్చర్ చేద్దాం అనుకున్నప్పుడు ట్రైపాడ్ యూజ్ చేసి మీరు లో షట్టర్ యూజ్ చేయొచ్చు. అదే వెడ్డింగ్లో అయితే తలంబ్రాలు వాటర్ డ్రాప్లా కావాలి అనుకున్నప్పుడు లో షట్టర్లో తీయాలి. లేదు తలంబ్రాలు నాకు ముత్యాల్లా కావాలనుకున్నప్పుడు షట్టర్ ఎక్కువ పెట్టి తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు మీ తోటి ఫోటోగ్రాఫర్ షట్టర్ ఎంత పెట్టాడో గమనించండి. ఎక్కువగా పెట్టే ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా 125 షట్టర్ మెయింటైన్ చేస్తారు. ఎందుకు అంటే పెట్టమన్నారు, పెట్టాం, అంతే. 125 షట్టర్ ఎప్పుడు మెయింటెనెన్స్ చేసుకోవాలి అంటే ఒక సింగిల్ పర్సన్ కానీ నలుగురు ఐదుగురు కానీ స్టాండ్ బై ఉండి కదలకుండా ఉన్నప్పుడు 125లో పెట్టి ఫొటోస్ తీసుకోవచ్చు. అదే ఒక పర్సన్ రన్నింగ్లో ఉన్నప్పుడు నువ్వు ఫోటో తీయాలనుకున్నప్పుడు కంపల్సరీ ఒక 500 మినిమం అయినా షట్టర్ మెయింటెనెన్స్ చేయాలి. అదే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అయితే మీరు ఫ్లాష్ వాడుతుంటే 160 మెయింటెనెన్స్ చేయాలి. మీరు ఫ్లాష్ వాడకపోతే సిచ్యువేషన్ డిమాండ్ని బట్టి 200 నుంచి ఎంతైనా యూజ్ చేయొచ్చు. అదే కిడ్స్ ఎవరైనా డాన్స్ చేస్తున్నప్పుడు మీరు ఫోటోలు తీయాలనుకున్నప్పుడు 500 నుంచి 1000 వరకు షట్టర్ ఉపయోగించవలసి వస్తుంది. షట్టర్ గురించి డౌట్ ఉన్న వాళ్ళకి డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కెమెరాల విషయంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోవడం కోసం కింద కామెంట్ చేస్తే దానికి నేను రిప్లై ఇస్తాను. ఎక్కువ మంది ఏ టాపిక్ గురించి కామెంట్ చేశారో దాని మీద ఒక వీడియో చేస్తాను, మీ డౌట్ క్లారిఫై చేస్తాను.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.